ఇక ఏపీ కేబినెట్ భేటీపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆసక్తి. ఇక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సెప్టెంబర్ 4వ తారీఖున ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఈసారి కేబినెట్ ఎజెండాలో సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువత, ఉపాధి, రైతు రుణమాఫీతో పాటు ఉద్యోగులకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు ఉండనున్నాయి. ముఖ్యంగా పెండింగుల్లో ఉన్న 2 విడతల డిఏలకు ఆమోదం కూడా తెలపటం, కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం, అలాగనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిర్ణయం కూడా వెలువడే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి నిధుల సమీకరణ, రాష్ట్ర శాంతి భద్రతల సమీక్షకు కూడా ఎజెండాలో భాగం. గంజాయి వంటి మత్తు ద్రవ్యాల నిర్మూలనపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం కూడా తప్పదని సంఘాలు ఇప్పటికే హెచ్చరించగా, ఈ నేపథ్యంలో జరగబోయే కేబినెట్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. 2 డిఏల ఆమోదం, 28% ఐఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నందున విశ్వసనీయ సమాచారం ఉద్యోగుల్లో కొత్త ఆశయాలను రేకెత్తిస్తుంది.